తెలంగాణలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన వనపర్తి వల్లభనగర్లోని శ్రీ 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 పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 1977వ సంవత్సరం త్రిదండి పెద్దజీయర్ స్వామి వారి స్వాస్థములచే ప్రతిష్ఠించబడి నాటి నుండి నేటి వరకు భక్తుల కొంగు బంగారంగా ఆలయం వెలుగొందుతున్న ఈ ఆలయం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటి వరకు అంగరంగ వైభవంగా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి వేద పండితులు ఆచార్యుల నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. గత 47 సంవత్సరాల క్రితం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అయ్యలూరి రఘునాథాచార్యులు పలువురు దాతల సహకారంతో నిర్మితమై ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని దర్శనానికి వచ్చి దర్శించుకున్న భక్తులు తిరుపతిలోని స్వామి ఇక్కడున్న స్వామివారికి ఒకే మాదిరిగా ఉన్నారంటూ మొక్కులు తీర్చుకునేందుకు రావడంతో దినదినాభివృద్ధి చెందుతూ ప్రసిద్ధిగాంచింది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమై విశేష హోమ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు విశేష వాహన సేవలు నిర్వహించారు. జరిగింది. స్వామివారితో పాటు అల్మేల్ మంగమ్మ, పద్మావతి దేవి, తర్వాత ఈ యొక్క ఉత్సవ విగ్రహాలు మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలం లోపల అందరి ఆడవారులు, తర్వాత సుదర్శన నరసింహ పెరుమాళ్ళను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ యొక్క ఉత్సవాలు ఇక్కడ అశ్విని నక్షత్రంలో స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరము అశ్విని నక్షత్రం రోజు స్వామివారి యొక్క కళ్యాణం చేయించేటువంటి పరిపాటి సంప్రదాయం ఈ యొక్క ఆలయంలో ఉన్నది. ఈ నెల 10వ తారీఖు సాయంకాలం అంకురార్పణ చేసిన తర్వాత గరుడాధిపటావాసం చేసిన తర్వాత 11వ తారీఖు ఉదయము గడ ప్రతిష్ఠ, అదేవిధంగా హోమశాల లోపల అగ్ని ప్రతిష్ఠ, ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఆ రోజు సంతానం కావాల్సినటువంటి వాళ్లకు ఉదయమే 10 గంటల కనుక వస్తే కనుక దంపతులకు గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది. ఆ యొక్క గరుడ ప్రసాదం కనుక తీసుకుంటే కనుక తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అనేక దృష్టాంతాలు కూడా ఈ యొక్క ఆలయంలో ఇంతకుముందు తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆ యొక్క అనుభవం ఉంది. చాలామంది తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా 11 గంటలకు గరుడహోమం ఉంటుంది. అనేక మంది కాలసర్ప దోషాలని చెప్పేసి, అనేక సర్పదోషాలని చెప్పేసి, రాహుకేతు గ్రహ దోషాలని చెప్పేసి అనేక ప్రాంతాలకు వెళ్తుంటారు. కానీ ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క గరుడహోమంలో కనుక మనం పాల్గొంటే కనుక తప్పకుండా అటువంటి దోషాలు మొత్తం కూడా తొలగిపోయి మనకు చక్కైనటువంటి ఒక భాగ్యం ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క హోమంలో మనం పాల్గొందాం. అదేవిధంగా సాయంకాలం తిరిగి మనకు హోమ కార్యక్రమం ఉంటుంది యాగశాల లోపల. అదేవిధంగా మనకు 12వ తారీఖు ఉదయం యథావిధంగా హోమశాలలో మూలమంత్ర హవనము, విశేషంగా ఆ రోజు సుదర్శన నరసింహ ఇష్టి అనేటువంటి ఒక ఇష్టి జరుగుతుంది, హోమం జరుగుతుంది. చాలా పవిత్రమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది, ఎటువంటి దోషభావన కూడా తొలగిపోయేటువంటి హోమం అది. సాక్షాత్ శ్రీ శ్రీ సుధన్వ స్వామి అని చెప్పేసి వారు ఈ యొక్క సుదర్శన నరసింహస్వామి యొక్క ఉపాసకులు ఉంది. కాబట్టి అందరం కూడా పాల్గొని మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి మానసిక, శారీరక, ఏ రక ఆర్థిక అటువంటి బాధలను మనం పోగొట్టుకోవచ్చు. ఆ యొక్క మంత్రాలు వింటే చాలు మనకు అనేక రకమైనటువంటి భాగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా సాయంకాలం మనకు ఎదుర్కోళ్ళోత్సవం ఉంటుంది. ఆ తర్వాత 13వ తారీఖు బుధవారం రోజు ఉదయం యథావిధిగా మనకు కార్యక్రమాల్లో ఉదయము యాగశాల వల్ల కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత 10 గంటలకు ప్రత్యేకంగా లక్ష్మీ హైగ్రీవ్ ఇష్టి అని చెప్పేసి ఇష్టి జరుగుతుంది, ఒక హోమం జరుగుతుంది. అది ఎవరైతే మానసికంగా బాధలు అనుభవిస్తున్నారో, అదేవిధంగా విద్యార్థులకు మంచి విద్య రావాలంటే కనుక ఆ యొక్క హోమాన్ని కనుక చేసుకుంటే కనుక చాలా మంచిది. సాక్షాత్ అన్ని విద్యలకు ఆయన్నే మూలము. అటువంటి హోమాన్ని మనం ఆ రోజు జరుపుకుంటున్నాము. తర్వాత సాయంకాలం 5:30 గంటల నుంచి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది అశ్విని నక్షత్రం లోపల. ఆ తర్వాత మరోరోజు మనకు 14వ తారీఖు ఉదయము హోమశాలలో హోమ కార్యక్రమము. ఆ తర్వాత 10 గంటలకు లక్ష్మీనారాయణ ఇష్టి అంటే స్వామివారికి అమ్మవారికి సంబంధించినటువంటి హోమాన్ని మనం జరుపుకుంటాం. ఆ యొక్క హోమ కార్యక్రమం పాల్గొంటే కూడా మంచి సుఖశాంతులు మనకు లభిస్తాయి. కాబట్టి ఆ యొక్క హోమ కార్యక్రమంలో మనం పాల్గొనాలి.